అమ్మో గుర్తు కడతారు. అయ్యో ఎత్తితే ఒక ప్రాబ్లం, ఎత్తకపోతే ఇంకో ప్రాబ్లం. మన దగ్గర అబద్ధాలు స్టాక్ అయిపోయింది. భగవంతుడా. హలో ఏమయ్యా కిస్మత్ కుమార్, ఎంతసేపు అయ్యా ఫోన్ ఎత్తడానికి? ఒకసారి మా అమ్మాయికి ఇవ్వు, మాట్లాడాలి. అమ్మాయితోనా సార్? అమ్మా డాడీ అమ్మాయి కదా సార్, మా అమ్మాయి సార్. మా అమ్మాయి కదా సార్. అసలు అయినా ఎప్పుడు ఫోన్ చేసినా ఏదో సాకు చెప్పి తప్పుకుంటావేంటి? ఇవాళ ఏమైనా సరే నా కూతురు బంగారంతో మాట్లాడాలి. ఫోన్ ఇవ్వు. ఏం చేయమంటారు సార్? అమ్మాయి ఏమో అక్కడెక్కడో ఉంది, నేనేమో ఇక్కడెక్కడో ఉన్నాను. ఎక్కడో ఉంటుందేంటి? అదే సార్, విహారయాత్ర కదా. పక్షుల కిలకిలారావాలు, కోయుల కూతలు, సెలయేళ్లు, జలపాతాలు అవన్నీ వాళ్ళు అనుభవిస్తున్నారు సార్. జలపాతాలా? నాకేం వినపట్లేదే. సౌండ్ రావాలి కదా సార్. ఇప్పుడు మీకు సౌండ్ కావాలి కదా. ఒక్క నిమిషం సార్. సార్ సౌండ్ మీ దగ్గరికి వస్తుంది సార్. సార్ వచ్చేసాను సార్. జలపాతం దగ్గరికి వచ్చేసాను సార్. టోటల్ గా దగ్గరికి వచ్చేసాను సార్. వినండి సార్. సార్ వినిపిస్తుందా సార్? ఆ వినిపిస్తుందయ్యా. దానికి అసలు స్విమ్మింగ్ కూడా రాదయ్యా. ఎట్టాగో అక్కడ దాకా వెళ్ళావు కదా, ముందు ఫోన్ ఇవ్వు. అమ్మాయికా బాబోయ్. అమ్మాయి సార్, అమ్మాయి దగ్గరికి పోవాలంటే సిగ్గేస్తుంది సార్. ఫోన్ ఇవ్వడానికి సిగ్గేంటయ్యా? ఎందుకంటే అమ్మాయి స్నానం చేస్తుంది సార్. ఏయ్, ఆడపిల్లలు స్నానం చేస్తుంటే నువ్వేం చేస్తున్నావా ఇక్కడ? ఇదిగో ఎందుకు సార్ మీరేమో అస్తమానం ఫోన్ చేస్తుంటారు, నన్నే అనుమానిస్తుంటారు. నాకు ఎందుకు వచ్చిన గొడవ సార్? ఒకసారి మాట్లాడండి అమ్మాయితోటి. అలాంటిది ఏం లేదు కానీ నువ్వు మాత్రం ఆ పక్కకి వెళ్ళకో. మాట్లాడండి సార్. స్నానం చేస్తే చేసింది. ఫోన్ పెట్టాయి నువ్వు. ఫోన్ పెట్టాయి. అమ్మయ్యా, ఈసారి కట్టాగో ఈ గండం గడిచింది. కాలేజీలో నీ పేరు మారుమోగిపోతుందంటే నిజమే అనుకుని కమిట్ అయిపోయాను. పేరు మోగట్లా, ఫోన్ మోగుతుంది. బాగుందండి చాలా. బాగుంది నాన్న. చాలా బాగుందిరా. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్స్ ఇలాగేరా? మొన్న మీటింగ్ ఒక్కొక్కరు ఎలా వచ్చారు తెలుసమ్మా? వీటిని చూస్తే చాలా చిన్నతనంగా అనిపించింది నాకు, అందుకే తెచ్చాను. బాగుంది కదా? ఓకే నాన్న. అది ఇట్ సూట్స్ యు పర్ఫెక్ట్లీ. సిద్ధు ఇట్రా, నీకు కూడా తెచ్చాను రా. ఏదో ఒక రోజు ఆఫీస్కి రావాల్సిన వాడిగా. వైట్ కోట్ నీకు బాగుంటుంది. సిద్ధు, కొత్త కోట బాగుంది, కానీ నీకు వైట్ నచ్చదు కదా. లోపలికెళ్ళు. బాగుంది నాన్న. నీకు వైట్ నచ్చదు కదా. ఓ నిజంగా చాలా బాగుంది నాన్న. అయ్యో 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 అయ్యో, నువ్వు తెలిసి చేస్తున్నావా తెలియక చేస్తున్నావా? ఐ డోంట్ నో. నాన్నగారు ముందు వచ్చి అలా మాట్లాడతావా? ఇడియట్, నిన్ను. తిట్టుకున్నాను సిద్ధు. నువ్వు ఫోన్ చేయడానికి బయటికి వెళ్ళక్కర్లేదు. అమ్మయ్యా, నవ్వేసావా? థ్యాంక్ యూ సిద్ధు. సతీ, కార్ రెడీగా పెట్టరా. చూడండి, నన్ను కూడా పెళ్లి కూతుర్లా రెడీ చేస్తుంది. కానీ అమ్మా వెళ్ళేసరికి పెళ్లి అయిపోయేటట్టుంది. సిద్ధు ఏడి? ఆయన సిద్ధు కలిసి వంశీ గిఫ్ట్ కొనడానికి వెళ్ళారు మావయ్య. బుజ్జి, హాసిని కూడా తీసుకెళ్తున్నాం కదా. ఏంటి, మీరెవరు పెళ్లికి రావట్లేదా? వస్తున్నాం వస్తున్నాం. సతీ వస్తున్నారట. అయితే నేను వీళ్ళతో వెళ్ళిపోతాను. ఆటో వదిలి పంపించేయి. చెప్పిందంతా గుర్తుందిగా. సైలెంట్ గా ఉండాలి, డీసెంట్ గా ఉండాలి, కామ్ గా ఉండాలి, అంతేగా? మూడు ఒకటే కదండి. ఒకేలా ఉంటాయి సత్య అన్నయ్య, కానీ చేయటం ఎంత కష్టమో తెలుసా? నమస్కారం అండి. చాలా సంతోషం ఫ్యామిలీతో వచ్చారు. బిహేవ్ యువర్సెల్ఫ్. ఇక పుచ్చిగాడు అయిపోయాడే. హాయ్ ఆంటీ. చెప్తున్నాను కదా. ఎక్స్క్యూజ్ మీ అంకల్. హాయ్. అందరూ ఆంటీ ఏంటి? పరువు తీసేసానా? మా పరువు సంగతి పక్కన పెట్టు. సిద్ధు ఏంటి గ్యాంగ్ పరువు కాపాడడానికి తెగ ట్రై చేస్తున్నట్టున్నాడు. ఇంట్లో నా పరువు కాపాడుకోవడానికి చేస్తున్నాను రా బాబు. అది సరే రా, ఇంతకి ఫైనల్ రిజల్ట్ ఏంటి? చదివింది ఒకటి, రాస్తుంది ఒకటి. నాకేం అర్థం కావట్లేదు. ఏంటి మంజు, నీకు పెళ్లి ఇష్టం లేదా? అయ్యి బాబాయ్, నాకేసరి పెట్టేట్టుంది. ప్రేమించుకున్నది పెళ్లి చేసుకోవడానికి. మరెందుకు ఇలా తయారయ్యావు? బుజ్జి బుజ్జి ఇట్రా, పెళ్లి కూతురికి మేకప్ చేయాలి. వస్తున్నా. ఏంటి సార్ గెటప్? ఏం చేయమంటావు సిద్ధు? నువ్వేమో ప్రేమయాత్ర అన్నావు, నేనేమో విహారయాత్ర అన్నాను, వీడేమో జాగ్రత్త అన్నాడు.
ఆయనేమో గంటకు ఫోన్ చేసి నా బంగారంతో మాట్లాడతాను నా బతుకు ఇద్దరు చేసేస్తున్నాడు. ఎందుకు సార్ టెన్షన్ పడతారు? ఇంకా 2 రోజులే కదా, మళ్ళా ఫ్రీగా ఉండండి మీరు. అంతేనంటావా? రే నువ్వు ఆ మాట చెప్పిన తర్వాత నాకు కాస్త హాయిగా ఉందిరా ప్రాణానికి. ఏయ్! హాసిని. అమ్మమ్మ హాసిని ఎక్కడమ్మా? ఎక్కడమ్మా? ఏయ్, ఏంటా కుదటం? జోక్గా కుదేవా? సీరియస్. సీరియస్ అయితే ఓకే, మన దగ్గర జోకులు గీకులు పడ. అసలే టెన్షన్ లో ఉన్నాను పైగా. అమ్మా హాసిని ఎక్కడమ్మా? ఏమా త్రిష ఎక్కడమ్మా? ఎవడ్రా నువ్వు? సత్తి. ఆ, ఓ మంచి పనుడు. పనోడిలా ఉండు. లెక్చరర్స్ లా ఉన్నారండి. ఎలా ఉంటాం పోవాయా? వీడికి తెలుసు మనం లెక్చరర్లమని. ఏంటండి నమస్తే మీ కొడుకు పెళ్లికి అసలు నన్ను పిలవనే లేదు. ఆ? మా వాడి పెళ్లికి నన్నే పిలవలేదు, ఇక మిమ్మల్ని పిలవగలనండి. నమస్కారం. నమస్కారం. అవును, మీరేంటి మీ కొడుకు పెళ్లి గ్రాండ్ గా చేయకుండా ఇలా గుళ్ళో చేస్తున్నారు? వాడు చేసిన దానికి ఇదే ఎక్కువ. లేచిపోయాడండి. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి పట్టుకొచ్చి పరువు తీయకురా అని నేనే ఇలా జరిపిస్తున్నా. మీ వాడు పర్వాలేదు, మా వెధవ పెళ్లి చేస్తారా బ్లేడుతో చెయ్యి కోసుకుని చావమంటారా అని బెదిరించాడు. బెదిరిస్తే పెళ్లి చేసేయడమనా? వాళ్ళకి ఏది మంచిది ఏది చెడ్డదని మనం ఆలోచించాల్సిన అవసరం లేదా? మీరొకళ్ళు మంచి చెడు వాళ్ళకి ఎందుకండి? ఒకసారి అటు చూడండి. వాళ్ళల్లో పద్ధతున్న వాడు ఎవడైనా ఉన్నాడా? వాళ్ళకి నచ్చింది దొరికితే చాలు అంతా మర్చిపోతారు. మన గౌరవం ఇచ్చి, నాన్న నేను ఈ అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను, ఒక్కసారి ఆలోచించండి అని చెప్తే ఆలోచించమా? ఏమండే మనం ఆలోచించమా చెప్పండి? అలాంటి వాడు ఒక్కడైనా ఉన్నాడా వాళ్ళలో? రే రే అటు చూడండి రా, మన సీనియర్ సిటిజన్స్ అంతా కలిసి మీటింగ్ పెట్టుకున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు? ఏం మాట్లాడుకుంటారు? నా కొడుకు ఎదవా అంటే నా కొడుకు ఎదవా అని తిట్టుకుంటా ఉంటారు. ఈ యూత్ కరెక్ట్ గా లేదు, ఈ లవ్ కరెక్ట్ కాదు అంటారే గానీ, రే మనం ఒక అమ్మాయిని తీసుకెళ్లి నాన్న ఈ అమ్మాయి నాకు నచ్చింది అంటే ఎందుకు నచ్చిందో అని ఆలోచించే ఫాదర్ ఒక్కడైనా ఉన్నాడా అక్కడ? ఏమండి, ముహూర్తానికి టైం అయింది, పెళ్లి కూతురికి చీర పెట్టాలి, రండి. డిస్టర్బ్ చేశానా? ఏం లేదు, కొడుకుల గురించి మాట్లాడుతుంటే ఏం చేశారంట? వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేశారంట, అంతే. అది వీళ్ళకి నచ్చలేదు, అంతే కదా. ఏ ఏం చేస్తున్నావు? కొమ్ములతో అంకుల్ బాగుండ్రు సిద్ధు. నోర్మయ్, ఇంకోసారి గుద్దావు అనుకో. వదులు వదులు వదులు. ఏంటి ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉంటావు? సరే గుద్దునని చెప్పు. ట్రై చేస్తానులే సిద్ధు. ట్రై చేస్తావా? బామ్మ చూడు ఏం చేస్తున్నాడు. ప్రేమలో ఇవన్నీ మామూలే, నీ పని కానీ బాబు. రెడీ రెడీ తాళి కట్టండి. పెళ్లి ఎంత గొప్పగా చేయాలనుకున్నారు, ఆఖరికి ఇలా చూడాల్సి వచ్చింది. సరే అయిపోయిందిగా, వదిలేయ్. రేయ్, ఏంటి ఏమైంది? దున్నపోతాడు మీద పడతాడు రా. స్కూల్లో మీరు వెళ్ళండి, వెళ్ళండి. ఎవడైనా నువ్వు? భయపడతావే? అరే, ఇల్లు వచ్చావండి. ఏమైంది? ఏంటా కంగారు? మా నాన్న ఏంట్రా మీ గోల ఊరికే వెళ్ళండి. ఆగండి రా.
చేశాను. ఇంకేం చేయాలి ఏం చేయాలి? పెళ్లికి వెళ్లే ముందు ఎన్ని చెప్పాను, ఒకటైనా విన్నావా? అట్లీస్ట్ మా నాన్న ముందునే డీసెంట్ గా ఉంటే చాలనుకున్నా. మొత్తదు నీ మొత్తుకున్నా వినకుండా ఆయనే గుద్దేస్తావా ఇడియట్? నువ్వు చేసింది చాలుతున్నట్టు మీ నాన్న ఒక్కడు చెత్తనా. నన్ను తిడుతున్నావు కదా, మళ్ళీ మా నాన్న ఎందుకు తిడతావు? తిట్టాలో లేక గుళ్ళోకి తాగొచ్చి నాన్న బస్ చేశాడు. ఏ నువ్వు మాత్రం తాగేసి మీ నాన్నని బూతులు తిట్టవా? హే, పెద్ద గొప్ప వాళ్ళ మాట్లాడుతున్నావు. ఇంకోసారి అలా మాట్లాడుకు సిద్ధు. సిద్ధు, సారీ సిద్ధు. సిద్ధు 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 ప్లీజ్ సిద్ధు, సారీ సిద్ధు. నేనే సారీ సిద్ధు. నీకు అసలు బుద్ధి ఉందా? ఇప్పుడు దాకా చేసిన చాలుతున్నట్టు నా తాగడం గురించి కూడా వాగేలా? సారీ చెప్పాను కదా, వదిలే సిద్ధు. ఇంతకు ముందు ఇంట్లో సిద్ధు అంటే ఎలాంటి వాడో తెలుసా? ఈ రోజుతో మొత్తం పోయింది. ఇప్పుడు వాళ్ళకి సిద్ధు అంటే ఒక ఎదవ, ఒక తాగుబోతు. ఆ మాత్రానికే చెడ్డవాడివి ఎలా అయిపోతావు? ఇవన్నీ ఎప్పటికైనా తెలిసేవే కదా. నువ్వు మాట్లాడకు. ఇదంతా తెలిసాక నన్ను సరిగా పెంచలేదని మా వాళ్ళు ఎంత బాధపడతారో నీకేం తెలుసు? ఇప్పుడు నా మాటకు విలువిస్తారా? మన పెళ్లికి ఒప్పుకుంటారా? అసలు మా నాన్న ఏం ఆలోచిస్తున్నారు? ఆలోచించడానికే భయంగా ఉంది. నా గురించి ఆలోచించవా సిద్ధు? నిన్ను ప్రేమిస్తున్నాను కదా, ఇంకేం కావాలి? ఆలోచించాలంటే ఆలోచించాలి. పెద్ద పనులన్నీ చేసేసి నేను ఆలోచించాలా? ఏంటి నేను ఆలోచించాలా? ఏంటి? హాసిని, ఇంటికి రారా. ఎంతసేపు ఆలోచిస్తారా? ఇంటికి బయలుదేరు. ఇంటికి వెళ్ళాలంటేనే భయంగా ఉందిరా. ఈ రోజుతో నాన్న ఇచ్చిన 7 days అయిపోయాయి. రే ఆశ్రయం లేకుండా ఉండగలవా? మరి ఇంకేంట్రా, బయలుదేరు. రేపు మీ నాన్న ఏం చెప్తాడన్నది ఇంపార్టెంట్ కాదురా, నువ్వేం చేస్తావు అన్నది ఇంపార్టెంట్. అవసరం అయితే ఎదిరించు. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ సిగ్నేచర్. హలో, సార్ ఎందుకు నవ్వుతున్నావు? సార్ అప్పుడు సిద్ధు సార్ కూడా ఆఫీస్కి వచ్చినప్పుడు ఇలాగే. సారీ సార్. హలో సార్ మీ వియంకుడు గారు లైన్ లో ఉన్నారు, కనెక్ట్ చేయమంటారా? బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. చెప్పమ్మా. ఓకే సార్. నానా, ఆ బిల్డింగ్ వర్క్ అంతా ఫినిష్ అయింది. పెయింట్స్ విషయం ఒకటే డిసైడ్ చేయాలి. ఇదేమో మనం ఎప్పుడు వాడేది, బాగానే ఉంటుంది. ఇదేమో మార్కెట్లో కొత్తగా వచ్చింది, క్లిక్ అయితే చాలా బాగుంటుంది. ఏది వేయాలో మీరు డిసైడ్ చేస్తే. రేపు డిసైడ్ చేద్దాంరా. రేపటి గురించి ఆలోచిస్తున్నారా? నాకు అలవాటైనట్టు వాడికి ఇంకా అలవాటు కాలేదు నాన్న. అయినా మీరు ఏది చేసినా మా మంచిగా చేస్తారు కదా. గౌతమ్, నాన్న, రిస్క్ వద్దు. పాతదే ఓకే చెయ్యి. బాబు, బాబు గారు, నాన్నగారు పిలుస్తున్నారండి. టిఫిన్ చేసావా?
సిద్ధు, ఒక తండ్రిగా ఈ ఇంట్లో నేనేంటో అందరికీ తెలుసు. ఈ అరవింద్ అంటే నేను ఒక్కడనే కాదురా, మీరందరూ కలిస్తేనే ఈ అరవింద్. సిద్ధు అంటే కూడా నేను ఒక్కడనే కాదు కదా నాన్న. తెలుసు, అర్థం చేసుకున్నాను. తండ్రిగా మీ విషయంలో నేను ఎప్పుడు తప్పు చేయలేదు, చెయ్యను కూడా. అందుకే ఒక డిసిజన్కి వచ్చాను. నేను కూడా ఒక డెసిషన్ తీసుకున్నాను చెప్పని నాన్న. నేను చెప్పేది కూడా వినండి నేను మాట్లాడుతున్నాను కదా. నాన్న ప్లీజ్. విల్ యూ లెట్ మీ సే వాట్ ఐ వాంట్ టు సే? నేను మాట్లాడొచ్చా అంకుల్? హాస్ని ఒక నిమిషం ఉండు. నాన్న నేను వీడు నాకు వద్దు అంకుల్. నేను వెళ్ళిపోతున్నా. నాకు మాట్లాడడం రాదు అంకుల్. ఇప్పుడు కూడా మీరు మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేశాను. ఇది కరెక్టో కాదో కూడా నాకు తెలియదు. కానీ సిద్ధుకి మాత్రం నేను కరెక్ట్ కాదని అనిపిస్తుంది. మీరు నన్ను ఇంటికి తీసుకురమ్మన్నప్పుడు 7 రోజుల్లో ఒక మనిషి గురించి ఎలా తెలిసిపోతుందా అనుకున్నాను. కానీ తెలుసుకోవచ్చని ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. మీరు నా గురించి ఏం తెలుసుకున్నారో నాకు తెలియదు అంకుల్. కానీ సిద్ధు గురించి నేను చాలా తెలుసుకున్నాను. ఒకప్పుడు వీలైతే 4 మాటలన్నాడు, ఇప్పుడు అస్సలు మాట్లాడొద్దంటున్నాడు. ఒకప్పుడు సరదాగా మాట్లాడడానికి ఫోన్ చేసేవాడు, ఇప్పుడు తిట్టడానికి ఫోన్ చేస్తున్నాడు. ఒకప్పుడు నాలో ఏం నచ్చిందన్నాడో ఇప్పుడు అదే నచ్చట్లేదంటున్నాడు. అయినా సిద్ధు నన్ను తిట్టాడని వెళ్ళట్లేదు అంకుల్. ఇంతకు ముందు కూడా సిద్ధు నన్ను తిట్టేవాడు. అందులో ప్రేమ కనిపించేది. ఇప్పుడు అది లేదు. ఇంట్లో నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ అవ్వలేదు. కానీ ఇక్కడ నా చుట్టూ ఇంతమంది ఉన్నా ఒంటరిగా ఫీల్ అవుతున్నాను. నాకు ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా నటించడం రాదంకు. ఇక్కడుంటే లైఫ్ లాంగ్ నటించాల్సి వస్తుందేమోనని భయంతో వెళ్ళిపోతున్నాను. గెస్ట్ లాగా వచ్చాను, గెస్ట్ లాగే వెళ్ళిపోతున్నాను. మీలో ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే క్షమించండి. బాయ్ ఆంటీ. ఆటో తీసుకొచ్చానమ్మా.